అఖిల్ అక్కినేని తన కెరీర్ ఆరంభం నుంచి ఓ సరైన సక్సెస్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. నాగార్జున సైతం తన కొడుకు హిట్ కోసం చాలా కష్టపడుతూ వచ్చాడు. ఇక చివరగా ఏజెంట్ అంటూ డిజాస్టర్ను ఇచ్చాడు. దీంతో చాలా గ్యాప్ తీసుకొని ఆచితూచి అడుగులు వేసి లెనిన్ అంటూ ఈరోజు జూలై 10న ఆడియన్స్ ముందుకు వచ్చారు. మరి ఈ చిత్రం ఎలా ఉంది అన్నది ఓసారి చూద్దాం. శ్రీరామపురంలో జరిగే మహాభారతమే ఈ కథ. ఈ ఊరి పెద్దగా జయంతమ్మ పాత్రలో ఈశ్వరీరావు వ్యవహరిస్తూ ఉంటుంది. ప్రతి ఏటా జరిగే భారతం మిట్టలో ధర్మరాజుగా ఎవరిని నిలబెట్టాలి, జాతరను ఎవరు జరిపించాలి అని జయంతమ్మ నిర్ణయిస్తూ ఉంటుంది. జయంతమ్మకి సొంత కొడుకు వసంత్ పాత్రలో ప్రమోద్ పంజు, పెంచుకున్న కొడుకు లెనిన్ పాత్రలో అఖిల్ అక్కినేని ఉంటారు. సక్రమమైన సంతానం కాదు అని తన మరిది యతిరాజు పాత్రలో శివాజీని ముందు నుంచి కూడా జయంతమ్మ దూరం పెడుతూనే ఉంటుంది. ఎప్పటికైనా ధర్మరాజు హోదాని దక్కించుకోవాలని యతిరాజు అనుకుంటూ ఉంటాడు. ఇక ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే రాఘవరెడ్డికి జయంతమ్మ, వసంత్ మరియు లెనిన్ అంటే నచ్చదు. జాతరలో కటౌట్ని తీసి పారేశారనే పగతో రగిలిపోతూ ఉంటాడు. ఆ ఊళ్ళోనే అందరికీ సాయం చేసేందుకు ముందుండేవాడు నీలకంఠం. అతనికి వైదేహి మరియు భారతి అనే ఇద్దరు కూతుళ్ళు ఉంటారు. భారతి అనే పాత్రలో భాగ్యశ్రీ గారు నటించారు. భారతి వల్ల ఆ ఊళ్ళో జరిగిన రక్తపాతం ఏంటి, అసలు లెనిన్ జైలుకు ఎందుకు వెళ్ళాడు, యతిరాజు తన చిరకాల వాంఛని నెరవేర్చుకున్నాడా, జైలు నుంచి వచ్చిన లెనిన్ ఏం చేశాడు, ఈ కథలో ఎస్ఏ పార్థసారథిగా సునీల్, దామోదరంగా బ్రహ్మాజీ గారు, మురళిగా గెటప్ శ్రీను పాత్రలు ఏంటి అన్నది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. లెనిన్ కథ కొత్తగా అనిపించకపోవచ్చు, ఎక్కడో చూసామే అన్న ఫీలింగ్ చాలా వరకు కనిపించవచ్చు. చాలా చోట్ల దసరా మరియు రాజా ది గ్రేట్, రంగస్థలం ఛాయలు కూడా కనిపించవచ్చు. కొన్ని ట్విస్టుల్ని ముందే గెస్ చేస్తాం, కొన్ని ట్విస్టుల్ని మాత్రం అస్సలు గెస్ చేయలేం. అక్కడే దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఏంట్రా మరీ ఇంత రొటీన్గా ఉంది అని అనుకునే లోపే ఓ కొత్త రంగు బయట పడుతుంది. ఇలా చాలా వరకు మనకు తెలిసినట్టుగా ఊహించినట్టుగా సాగుతూనే ఉంటుంది. అయినా కూడా డైరెక్టర్ మురళి మాత్రం చివరకు తన మేకింగ్ మరియు టేకింగ్తో కథలో పెట్టుకున్న ట్విస్టులతో అందరినీ ఆకట్టుకున్నాడు.